హలో హలో హాయ్ అండి. శుభ శనివారం అండి. ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి బంగాళదుంప ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇదిగోండి జీలకర్ర, కరివేపాకు, ఇది ఎండుమిర్చి, ఇది కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలునండి వేస్తానండి. దీంట్లో ఎలా వేస్తాను ఒకసారి చూపిస్తాను. ఇవ్వండి కళాయి పెట్టాను, ఆయిల్ పోసాను. ఇవ్వండి నాన్ స్టిక్కి కొంచెం స్టీల్ పెట్టకూడదండి, గీతలు పడిపోతుంది. ఇవ్వండి ఎగుతున్నాయి. దీంట్లో మనం కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే అండి మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు లేకుండా కూడా వేపుకోవచ్చు. ఉల్లిపాయలు వేయింది ఒక టేస్ట్ వస్తుంది, ఉల్లిపాయలు వేసింది ఒక టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలు వేసేసాను, వేగాలండి బాగా. ఇవ్వండి ఉల్లిపాయలు వేగిపోయినాయి. మనం బంగాళదుంప ముక్కలు వేసేద్దాము. బంగాళదుంప ముక్కలు వేసాం కదండి. ఇప్పుడు మనం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండి వేసేస్తే కొంచెం నాన్ స్టిక్లో బాగా ఎగుతుందండి ఏ ఫ్రై అయినా సరే. కానీ వాడకూడదు అంటున్నారు, కానీ మొత్తం మీద వారానికి ఒకసారి అలా అయితే పర్వాలేదు. ఇదిగోండి బంగాళదుంప ఫ్రై అయిపోయింది. చూడండి నాన్ స్టిక్ దాంట్లో అయితే కరకరలాడేలాగా ఇలా వస్తుంది.